హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఆదివారం రోజు మా వారికైతే శనివారం ఆదివారం 2 రోజులు హాలిడే ఉంటుందన్నమాట. ఇంకైతే బయటికెళ్ళి కొన్ని సరుకులు లేవు అందుకని తీసుకురావడానికి అయితే వెళ్ళినాం ఒకరోజు. ఇక పిల్లలైతే మేము రాము అన్నారు. సరే అని చెప్పేసి పక్కింట్లో ఆడుకుంటున్నారు. మేమిద్దరమే బయలుదేరి పోతున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మీ వారు ఏం చేస్తారు అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. మా వారైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికో నేను ప్రూవ్ చేసుకోవడానికి చెప్పట్లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నాను. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా అనుకోండి, మా తరపున బంధువులు ఎవరో ఒకరు చూస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది కదా మళ్ళీ నేను వాళ్ళకి నా ఫేస్ ఎలా చూపించుకుంటాను ఒకవేళ అబద్ధం చెప్తే. ఇలా సోషల్ మీడియాలో అబద్ధం చెప్తున్నది అని వాళ్ళకి ముందు నేను బ్యాడ్ అయిపోతా కదా, అట్లేం లేదు. మీరెవరో నమ్మాలి నమ్ముంచుకోవాలి అని నేను చెప్పట్లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా. అయితే చాలామంది ఏమంటారు తెలుసా, మీకెందుకు అంత అవసరం, ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని ఉండొచ్చు కదా, మీకు ఇంత అవసరం అయితే లేదు అని అంటారు. అవసరం అని కాదండి, ఏదో ఒకటి చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఇంతకుముందు అయితే నేను టైలరింగ్ చేసేదాన్ని. టైలరింగ్ చేస్తే ఏమవుతుందంటే అందరూ బట్టలు కుట్టించుకొని తీసుకెళ్ళేవాళ్ళు. కానీ 1000 అట్లయితే హాఫ్ అమౌంట్ ఇచ్చి మళ్ళీ హాఫ్ రేపు ఇస్తామనేవాళ్ళు. ఆ రేపు 1 ఇయర్ అయినా సరే రేపుగానే ఉంటుంది. ఇంక ఈరోజు అయితే సండే అని ఇంకా తొందరగా నేను టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా బయటికి తీసుకెళ్ళాను అనమాట. మా వారు నిన్ననే చెప్పారనమాట, ఏమని సండే బయటికి వెళ్దాము అని. మా వారికైతే సండే సాటర్డే 2 రోజులు సెలవు ఉంటుంది. ఇంకా పిల్లలంటే ఒక్కొక్క రోజు స్కూళ్ళు ఉంటాయి, ఒక్కొక్క రోజు ఉండదు కదా, కొన్ని సాటర్డేస్. ఇంకొకవేళ నేను షాప్ పెట్టుకుందామని ప్లాన్ అయితే నాకు ఉంది, కానీ ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. నేను ఎక్కువ రోజులు ఎటైనా ఊరు వెళ్తే మేము నలుగురం బయటకు వెళ్తాము, ఊర్లు వెళ్తాము. అట్లా వెళ్ళినప్పుడైతే షాప్ రెంట్ నాకు బరువు అయిపోతుంది కదా. ఆ ఉద్దేశంతో నేను షాప్ పెట్టుకోలేదండి. పెట్టుకోలేక అని కాదు, పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. ఒకవేళ రెంట్ అయితే నేను పే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను వారం 10 రోజులు పెట్టలేదు, లేదా నాకు రెస్ట్ అవసరం అనుకున్నప్పుడు కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకొక సపోర్ట్ అంటే పిల్లల్ని చూసుకోవడానికి, లేదంటే ఈవినింగు మధ్యాహ్నము షాప్ అనుకోండి, ఇంకా మనం అక్కడ వదిలిపెట్టి రావడానికి ఉండదన్నమాట. ఒకవేళ ఈవినింగ్ పిండిలన్నీ అక్కడే పెట్టాలి టిఫిన్ షాప్ తీసుకుంటే, ఆ ఉద్దేశంతో నేను షాప్ తీసుకోలేదు. ఇంకైతే ఈరోజు తొందరగా రావాలి అని చెప్పేసి వచ్చేసాను. ఎక్కువ ఏం తీసుకెళ్ళలేదండి, కొంచెమే తీసుకెళ్ళి ఇంకా వాటర్ క్యాన్ కూడా కింద పెట్టలేదన్నమాట. ఎప్పుడైతే అది అయిపోతుందో అప్పుడు మళ్ళీ దీంట్లో నింపేస్తున్నాను. ఇంకా తొందరగా రావాలి అని నా మైండ్ సెట్ అట్లా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఏంటంటే సరే ఇంటి దగ్గర ఉందాము అనుకున్నాము సండే, కాకపోతే వీళ్ళు లేసేవరకు 10-11 అవుతుంది. ఇంటి దగ్గర ఉండైనా వీళ్ళ కోసం వెయిట్ చేయాలి. సరే కొంచెం తీసుకెళ్ళి వచ్చేస్తాం కదా అనుకున్నాను. ఇక్కడైతే వెళ్ళే ముందే నానబెట్టానండి. ఒకటేమో శనగపప్పు నానబెట్టాను, ఇంకొకటి మినపప్పు నానబెట్టాను అనమాట. పిల్లలైతే ఒక ఆయన అయితే మినపప్పు తింటారు, ఒక ఆయన అయితే శనగపప్పు తింటారు. మా వారికి శనగపప్పు గారె అంటేనే ఇష్టము, అందుకనేసి ఇంకా డివైడ్గా నానబెట్టాను. మార్నింగ్ చేసిన చట్నీ కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. వీళ్ళకి టిఫిన్ సరిపోతుంది కదా, వీళ్ళు లేసేసరికి నేను అలాగా వచ్చేస్తా అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళే ముందే ఇవి నానబెట్టి ఇంకా బయలుదేరాను. ఇంకా కొంచెం అయితే రైస్ ఉంది, ఇది నైట్ది. అయితే ఇటు ఎక్కువ చెప్పాలి అంటే బిజినెస్ కంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడమే చాలా కష్టం అండి. అందరము కూడా ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం అంటే ఇంకా బిజినెస్ ఏది మొదలు పెట్టినా కానీ చూసుకోగలము, ఆ ధైర్యం అయితే ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీని చూసుకోలేము, ఒంటరిగా సపోర్ట్తోనే చూసుకోగలము అనుకుంటే కష్టం అనిపిస్తుంది. మనం బ్యాలెన్స్ చేసుకోగలము అనుకుంటే ఏ పనులైనా సరే బ్యాలెన్స్ చేసుకోగలము. మనం చేయలేంలే అనుకుంటే ఏది చేయలేమండి, అవునా కాదా? ఎవరికైనా అదే టైం ఉంటుంది, ఈవినింగ్ మార్నింగ్ అయితే ఏ టైం అయినా సరే ఎవరికైనా సరే ఒకే టైం ఉంటుంది, అవునా కాదా? 24 hours ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, లేజీగా ఉంటే అదే టైం అయిపోతుంది. ఇప్పుడు నేను టిఫిన్ పెట్టలేదనుకోండి, టైం ఏమన్నా ఆగిపోతుందా? ఆగిపోదు కదా. పోనీ నేను ఏ పని చేసుకోకపోయినా చేసినా ఆ టైం అయితే అయిపోతుంది. అట్లా కాకుండా ఏదో ఒకటి మనకి చిన్న పనైనా పర్వాలేదు. నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయనండి. ఆయిల్ లేదని కాదు, మళ్ళీ మీరు అట్లా అర్థం చేసుకోకండి. వీలైనంత వరకు పిల్లలకైనా మా వారికి ఎవరికైనా సరే తక్కువ ఆయిల్లో టైం పడుతుంది అంతే, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ టైం పడుతుంది అని ఎక్కువ ఆయిల్ పోసుకున్నాం అనుకోండి, మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా. ఎంత స్పీడ్గా
మనము పని చేయాలి అనుకుంటే అంత స్పీడ్గా మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇంకా వీళ్ళందరం టిఫిన్ చేసేసినాం. ఇంకైతే మేము బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడ వెళ్తున్నామంటే జలవిహార్కి అయితే తీసుకెళ్తా అన్నారు మా వారు. సరే అని చెప్పేసి బయలుదేరుతున్నాం. లాస్ట్ వీకే వెళ్ళేది ఉండే, మళ్ళీ ఇక వెళ్ళలేదు అనమాట. పిల్లలు వద్దు అన్నారు లాస్ట్ వీక్. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ వీక్ వెళ్ళలేదు. మళ్ళీ ఈ మధ్యలో 2-3 సార్లు వర్షం పడింది కదా, అందుకనేసి ఇంక మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోయా అనమాట. ఇంకా ఒకటి, మనం ఏదైనా సరే ఒక విషయానికి వేరే వాళ్ళు ఒక విషయంలో సక్సెస్ అయినారు, మనము అదే చేసి సక్సెస్ అవుతాము అని కాదు. మనకి ఏ విషయంలో అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఏ పనిలో అయితే లేదు, ఏదైతే మనకి నాలెడ్జ్ పరంగా కొంచెం ఆ విషయాలు కొన్ని విషయాలు తెలుసు మనకు అనుకున్న పని మనం మొదలుపెట్టి మనకి ఇష్టంతో చేసినాం అనుకోండి, ఒకవేళ టక్కున రాకపోవచ్చు, సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది మన ఇష్టంతో చేసిన పని. ఎందుకంటే దాని మీద మనకి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి మనం పని అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అదేవిధంగా కాకపోతే ఇది ఎక్కమన్నారు మా వారు. నాకైతే చాలా భయం అండి. అంటే నేను పెరిగిన వాతావరణం వేరు కాబట్టి నాకు ఇలాంటివంతా చాలా అంటే గుండె దడ అనిపిస్తుంది ఒక్కసారిగా. వేరే వాళ్ళు ఇలా ఏమంటారు జారుతుంటేనే నాకు చాలా భయం అనిపిస్తుంది. ఇవంతా నాకైతే ఇష్టం ఉండదు. కాకపోతే కొన్ని మళ్ళీ బావిల్లో ఈతొచ్చు. మరి ఇంత కొంచెం వాటర్లో ఇంత ఎక్కువ మంది అంటే అసలు నాకు అంత ఇష్టం ఉండదు. కాకపోతే మా వారైతే ఎక్కువసేపు కాదు, కొంచెం సేపే వాటర్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇంకా బయటే ఉన్నారనమాట ఎక్కువసేపు. ఇక నేను ఇంక పిల్లలతో అంటే వీళ్ళని కాపలా కాసుకోవడమే సరిపోయిందండి. ఇక్కడ ఒక్కొక్క దగ్గర అయితే జనాలు ఎక్కువ ఉన్నారు, ఒక్కొక్క దగ్గర అయితే తక్కువ ఉన్నారు అనమాట. ఇంకోటి, ఇంతసేపు నేను టిఫినే అని కాదండి, నాకు ఇటు పిల్లల్ని చూసుకునే వర్క్ కూడా చాలా ఉంటుంది. అసలే మా పిల్లలు బాగా అల్లరి, మామూలుగా కూడా కాదు. అయితే వీళ్ళని కొంచెం సేపు చూడకుండా ఉంటే ఎటే వెళ్ళిపోతున్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ వెతకడానికి చాలా టైం పడుతుంది. చూడు అసలు భయపడకుండా, ఇంతమంది జనం ఉన్నారు కదా, ఎక్కడ తప్పిపోతారా అని భయం అవుతుంది నాకు. కాకపోతే ఇక వాళ్ళకి గుర్తే ఉంది నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పేసి ఇంక మళ్ళీ వచ్చేసి మళ్ళీ అంతే. అల్లరి అంటే ఒక్కొక్కసారి చేస్తారు, కామనే కదండి పిల్లలు. మళ్ళీ ఎక్కువ అల్లరి అంతే కాదు కానీ ఒక్కొక్కసారి చెప్పిన మాట బాగా వింటారు, ఒక్కొక్కసారి అల్లరి ఎక్కువ చేస్తారు. ఇంక అదైతే కామన్. ఇంక ఇక్కడైతే మేమేం చేస్తున్నాం, ఇంటికైతే వెళ్ళిపోవాలి తొందరగా. మా వారైతే కొంచెం సేపు మాత్రమే ఇక్కడ ఉన్నారు, మళ్ళీ అయితే ఇక తప్పించుకున్నారు అనమాట. వీళ్ళని నువ్వు చూసుకో, నేను ఎక్కువసేపు అనకే ఒక మైండ్ సెట్ అనమాట. ఎవరైనా ఉమ్మింటారు వాటరు, ఇంతమంది ఉన్నారు కదా వాటర్లో, అందరు మైండ్ సెట్ ఒకేలా ఉండకపోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ ఏం ఆలోచిస్తా తెలుసా, ఎందుకు వృధా ఖర్చులని నేను ఆలోచిస్తా. మా ఆయన డబ్బు విషయంలో అంతగా ఆలోచించరు. కార్లైనా మనీ అయినా ఏదైనా సరే నాకు అసలు అడ్డమేమి ఉండదు. కాకపోతే ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే మీ వారు మీకు మనీ ఇవ్వరేమో టిఫిన్ సేల్ చేసుకుని అట్లా ఆలోచిస్తారు. అట్లేం కాదండి. అంటే మా అత్తయ్య మామయ్య లేరు, మా అమ్మ నాన్న లేరనమాట. మేము ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా మా ఇద్దరిదే ఉంటుంది. మేము ఒకటి కొనాలి అన్నా, అమ్మాలి అన్నా, సేవ్ చేయాలి అన్నా, లేదు ఖర్చు పెట్టాలి అన్నా మేమిద్దరం మాట్లాడుకుంటాము. అయితే ఇప్పుడు పెద్ద పోతుగాళ్ళు ఏదో ఏమంటారు గురి పెట్టి కొడుతున్నారు, వాడెక్కడో కొడుతున్నారు, ఒక్క బెలూన్ కూడా వాడట్లేదు. ఇద్దరు ఛాన్సులు 5 టైమ్స్ అదే బుల్లెట్ పెట్టించారనమాట అన్న. ఇంకైతే ఏం రాలేదులేండి. వచ్చేటప్పుడు మళ్ళీ మా ఇద్దరు పిల్లలకి ఫైటింగ్ అయింది. ఒక పక్క ఇంకా ఇద్దరం ముందు కూర్చుంటాం, ఏదో గేమ్ ఆడతామన్నారు. మా వారు కోపడ్డాడు, అందుకోసం ఇద్దరు వెనక్కి వచ్చేసినారు అనమాట. ఏదో సాంగ్స్ పెట్టేసుకొని ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.